బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కుప్పం, హిందూపురం రెండు కంచుకోటలు కాదు, డొల్లకోటలు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుప్పంలో గెలవలేడని, మరో స్థానంలో కూడా పోటీ చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. అలా చేస్తే ఆయన నైతికంగా ఓటమి ఒప్పుకున్నట్లేనన్నారు. హిందూపురంలో బాలకృష్ణ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అసలు ఉనికే లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్ గా చూస్తాం. కుప్పమా లేకపోతే హిందూపురా ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ అన్ని కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తామన్నాం. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకో నియోజకవర్గాన్ని కూడా రెండవదిగా ఎంచుకుంటా ఉన్నాం. అది నిజంగా జరిగితే రెండవ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లేదు. అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము, మరి ఏం తప్పు జరిగింది, ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా, గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తా ఉన్నాం తప్ప ఇక ప్రత్యేక అజెండాలు ఏం లేవు. కాకపోతే చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతున్నాను, నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు. మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నారా? ఉంటే అభ్యర్థులు అంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తా ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు? మరి ఏంది మీ అజెండా? ఆయన పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తారు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారు అనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేదు.